ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఎవరైతే షెడ్యూల్డ్ కులానికి సంబంధించిన వేరే రిలీజియన్ లో కన్వర్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఏదైతే షెడ్యూల్డ్ కులానికి సంబంధించిన రైట్స్ ఉంటాయో అవి వాళ్ళు కోల్పోతారు. అట్రాసిటీ ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుంది అది కూడా పోతుంది. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరైతే హిందూస్ కి, బుద్ధిస్ట్ కి, సిక్స్ కి మాత్రమే ఈ ఎస్సీ ఎస్టీ యొక్క స్టేటస్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వాళ్ళు వేరే ముస్లింలో కానీ క్రిస్టియన్లో కానీ కన్వర్ట్ అవ్వాలనుకుంటే ఎస్సీకి సంబంధించిన అన్ని రైట్స్ వీళ్ళు కోల్పోతారు. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు వేరే రిలీజియన్ లో కన్వర్ట్ అయిన తర్వాత ఎస్సీ ఎస్సీ స్టేటస్ ని వాడుతున్నారు. అట్రాసిటీ కేసెస్ ని కూడా మిస్యూజ్ చేస్తున్నారు. కాబట్టి హైకోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం, షెడ్యూల్డ్ కులానికి సంబంధించిన బెనిఫిట్స్ కూడా తీసుకుంటున్నారు. మీ ఒపీనియన్ ఏంది ఈ డిసిజన్ మీద కింద కమెంట్ ద్వారా తెలియచేయండి. డిసిజన్ వల్ల మన సొసైటీలో ఇంకా ఎక్కువ టెన్షన్ మొదలవుతుందా, లేకపోతే ఈ యొక్క నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇంకా వేరే స్టేట్లో సుప్రీంకోర్టు ఏదైనా ఆర్డర్ ఇస్తే అది అన్ని స్టేట్లలో వర్తిస్తుంది. ఒకవేళ ఏదైనా పర్టికులర్ స్టేట్కి సంబంధించిన హైకోర్టు కనుక ఏదైనా జడ్జిమెంట్ ఆర్డర్ పాస్ చేసి స్టేట్లో మాత్రమే వర్తిస్తుంది అనమాట. సో వీడియో నచ్చితే షేర్ చేయండి. ఇలాంటి రైట్స్ తెలుసుకోవడానికి మీ లేడీలో